అవునా? ఎక్కడికి వెళ్ళిందమ్మా? మామూలుగా అయితే మీ అబ్బాయిని కలవడానికి వెళ్తుంది. అంతకు మించి వెళ్ళడానికి ఏముంటుంది చెప్పండి మాలాంటి అనాథలకి. సరే పదండి, కోమలు ఉన్నప్పుడు వద్దాం. అమ్మయ్యా, వీళ్ళ నుంచి ఇంత ఈజీగా తప్పించుకుంటాననుకోలేదు. ఆగు సుశీల, అసలు మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? కోమలి నీళ్లుగా వీళ్ళందరితో కలిసి పెరిగింది కాబట్టి వీళ్ళందరినీ పెళ్లికి పిలవడానికే కదా మనం వచ్చాం. అశోక్కి ఫోన్ చేసి అశోక్ని కోమలిని ఇద్దరిని ఇక్కడికి రమ్మని చెప్తే సరిపోతుంది కదా. కోమలి ఇప్పుడు అశోక్ దగ్గర ఎందుకుంటుంది? ఉండదు కదా. ఇప్పుడేం చేయాలి? అశోక్కి ఫోన్ చేస్తే అశోక్ ఏదో ఒక విధంగా కవర్ చేస్తాళ్లే. అశోక్ ఫోన్ బిజీ వస్తుంది. కోమలికి చేద్దాం. కోమలి నెంబర్ బిజీ వస్తుందమ్మా. మీ అబ్బాయితోనే మాట్లాడుతూ ఉంటుందిలేండి. రమ్య రమ్య, ఎవరమ్మా వీళ్ళు? మన కోమలి ఉంది కదా, తన కాబోయే అత్తామామలు. మీది చాలా గొప్ప మనసయ్యా. ప్రపంచంలో అమ్మా నాన్నలున్న ఆడపిల్లను వదిలేసి ఒక అనాథ పిల్లని కోడలుగా చేసుకుంటున్నారు. నిజంగా మీరు దేవుడయ్యా. మా కోమలు కూడా చాలా మంచమ్మాయి. ఎవరి మాట ఎత్తదు. మంచి అనుకువైన పిల్ల. కోమలి గురించి మీకు తెలిసింది వేరు, నాకు తెలిసింది వేరు. ఇంతమందిని బురుడి కొట్టించింది అంటే కోమలి ఎంత దేశముదురో వీళ్ళకి తెలియదు పాపం. అవునండి, కోమలి ఎక్కడుంటే అక్కడ వాతావరణమే మారిపోతుంది. చూస్తూ ఉండండి. కోమలి మీ ఇంట్లో అడుగు పెట్టాక మీ ఇంటి వాతావరణం కూడా మార్చేస్తుంది. కోమలి గురించి మీరంత గొప్పగా చెప్తుంటే మాకు చాలా గర్వంగా ఉందమ్మా. ఎవరమ్మా మీరు? మన కోమలుంది కదా, తనని కోడలుగా చేసుకుంటున్న గొప్ప మానవతావాదులు. ఓ, మీరేనా? చాలా సంతోషమమ్మా. ఇంతకీ మీరిక్కడికి ఏం పని మీద వచ్చారు? మా కోడల్ని కలవడానికి వచ్చామండి. తను ఇప్పుడే బయటికి వెళ్ళిందంట. ఇప్పుడు బయటకెళ్ళటం ఏంటండి? తను 2 నెలలుగా ఈ అనాథ శరణాలయంలో ఉండలేదు కదా.